హాయ్ అండి, నేను మీ మనో ఆన్ వీల్స్. డే 7లో భాగంగా డే 6 అకామిడేషన్ చూపించాలి కదా. ఎందుకంటే కర్తవ్యం చూపించిన ప్రతి ఒక్కరికి బాధ్యత చూపించాలి, ఓకేనా. ఇన్నర్ వీల్స్ క్లబ్ డోన్ నన్ను కేర్ చేసి, నన్ను ప్రొటెక్ట్ చేసిన, నన్ను సేఫ్గా నిద్రపోయేలా చేసిన, నాకు బాధ్యతను గుర్తు చేసిన డోన్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లిటరలీ ఫీలింగ్ సో బ్లెస్డ్. నిన్న ఎమ్మెల్యే సార్ పిలిచి మమ్మల్ని హానర్ చేయడం, అండ్ కమిషనర్ సార్, అక్కడ ఆర్డీఓ సార్, ఎంఆర్ఓ సార్, విఆర్ఓ సార్, ప్రతి ఒక్కరు నన్ను అప్రిషియేట్ చేయడం. అండ్ లిటరలీ సై ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఆ ఇఫ్తార్ విందులో భాగంగా పంచుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ లిటరలీ ఫర్ ఎవ్రీ ముస్లిం హ్యాపీ రంజాన్ భయ్యా. అచ్చి తరఫ్ బనాలోన రోజా టైంకి ఉండి చాలా బాగా చేసుకోండి. మీ దువాలో కూడా నన్ను యాడ్ చేసుకోండి. ఈ కూటమి ప్రభుత్వ విలువలు పెంచుతూ నేను మన లోకేష్ బాబు సార్కి మనం చేసుకునే వినతిని ఏదైతే ఉందో అది ఉన్నత స్థాయికి చేరేలాగా విద్యా వ్యవస్థలో కొంచెం మార్పు తెచ్చిన చూస్తున్న ఏ అమ్మాయి కన్నా న్యాయం జరుగుతుందనే నా పోరాటాన్ని జయప్రదం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. డోన్ అనే కాకుండా డే 1 నుంచి ఇక్కడ దాకా డే 7 దాకా ఉన్న ప్రతి మెమోరీస్, ప్రతి పర్సన్, ప్రతి ఎథికల్ సపోర్ట్ ఎవరైతే చేసినారో అది పే ఆఫ్ అండి. 100% చెప్తున్నా. ఇది కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరిని నేను అలాగే అప్రోచ్ అవుతాను, అలాగే వాళ్ళ బ్లెస్సింగ్స్తో ఉంటాను, అలాగే కట్టసి చూపిస్తాను. లవ్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, వాల్యుబుల్ సపోర్ట్. ఏ సామాన్యుడైనా ట్రై చేస్తే ఇలాగే ఉంటుంది. ఎథికల్ సపోర్ట్ ఉంటుందంటే మన సబ్జెక్ట్లో కంటెంట్ ఉండాలి. సబ్జెక్ట్ మీద ఫైట్ చేయండి, ఖచ్చితంగా సపోర్ట్ అందరికీ ఉంటుంది, అందరికీ దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై భారత్. లవ్ యూ సో మచ్. డోన్ వదిలేస్తున్నానండి. అండ్ మధ్యాహ్నం లేదా ఈవినింగ్ లోపు కలుసుకుంటానండి మిమ్మల్ని అందరినీ బేతంచెర్ల. థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్.